రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తి అంకెల గారెడి తప్ప అమలుకు ఉపయోగపడేటటువంటి పద్ధతిలో లేదు. 3,04,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టాడు. కానీ అందులో 6 గ్యారెంటీల అమలుకు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు లేవు. ముఖ్యంగా మహిళలకు 2,500 చొప్పున ఇస్తామన్నటువంటి దాన్ని కేవలం 4,000 కోట్లకే పరిమితం చేశాడు. అది సగం మందికి కూడా రాదు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు 30 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే 4.5 లక్షల కుటుంబాలకే ఇండ్లు ఇస్తామనేటటువంటి పద్ధతుల్లో కోత పెట్టారు. అట్లాగే వ్యవసాయ కార్మికులకు 12,000 ఇస్తామని చెప్పారు. అది ఈ బడ్జెట్లో రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా వ్యవసాయ కూలీలు ఉంటే 5.5 లక్షల మందికి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి నిధుల కోత పెట్టడం జరిగింది. ప్రాజెక్టుల కోసం కేటాయించినటువంటి దాంట్లో కూడా సగం కూడా ఖర్చు పోయినసారి పెట్టలేదు, ఈసారి కూడా ఆ రూపంలోనే ఉంది. అట్లాగే రేషన్ కార్డు మీద 14 రకాల సరుకులు ఇవ్వాలని చెప్పి, పెరిగిన ధరలను కంట్రోల్ చేయడానికి ఇవ్వాలని చెప్పి కోరితే ఆ ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అది ముందు చెప్పిన దానికి ఆచరణలో ఈరోజు ప్రతిపాదనలకు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కుటుంబాలకు 12 లక్షలు ఇస్తామన్నారు. ఆ ఊసే ఈ బడ్జెట్లో ఎత్తలేదు. వాటి సంక్షేమానికి నిధులు లేవు. అట్లాగే ప్రతి పోడు భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా పట్టా ఇస్తామని చెప్పి అన్నారు. ప్రతి గిరిజన గూడానికి, తాండాకి 25 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని ప్రతిపాదనలు ఇక్కడ లేవు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాని ప్రకారం బీసీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఈసారి 11,400కే కుదించారు. అట్లాగే బీసీ సప్లాన్ అమలు చేస్తామన్నారు. దాని గురించి ప్రస్తావన లేదు. విద్యారంగానికి నిధుల కోత గతం కంటే 2% తగ్గించారు. 30% నిధులు కావాలా, విద్య ప్రైవేట్ పరం అవుతుంది, విద్య వ్యాపారం అవుతుంది, దాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ ఉంటే కేవలం 7% మాత్రమే నిధులు కేటాయింపులు చేయడం అనేటటువంటి జరిగింది. అట్లాగే ఉపాధి అవకాశాలకు కూడా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఈ బడ్జెట్ అంతా కూడా పూర్తిగా అవాస్తవాలతో, అంకెల గారిడితో ఉంది తప్ప చెప్పినటువంటి వాగ్దానాలు 6 గ్యారెంటీలు కానీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడానికి ఏమాత్రం ఇది పొంతన లేకుండా ఉంది. ఈ బడ్జెట్ను సవరించాలా, ఈ బడ్జెట్ను పునఃసమీక్షించి కేటాయింపులు పెంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచేందుకోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ను ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగేటటువంటి పద్ధతుల్లో ప్రతిపాదనలని సవరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా సవరించకపోతే ఇప్పటికే ఈ సంవత్సరంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు ప్రజలు పూనుకుంటారు. అలాంటి పోరాటాలకు సిపిఎం కూడా సన్నద్ధం అవుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాను.